ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారు, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరంలో 400కు మించి సీట్లు సాధిస్తామనేది భారతీయ జనతా పార్టీ అగ్రనేతల ధీమా సార్. 2019తో పోలిస్తే ఎంత మార్పు ఉండవచ్చు? 2014లో 44 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. ఆ తర్వాత 2019లో 52 స్థానాలు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితుల్లో ఏదైనా మార్పు రావచ్చా? 100 అయినా సాధించగలరు? కాంగ్రెస్కి 100 వస్తాయని కాదు, బీజేపీకి 400 వస్తాయా అని దానికి సంబంధం లేదు. కాంగ్రెస్కు 100 రాకపోయినా బీజేపీకి 400 రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ లేదు. మోర్ దెన్ 50% ఆఫ్ ద పొలిటికల్ స్పేస్ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్. అందువల్ల ఇష్యూ బీజేపీ కాంగ్రెస్ పోలరైజేషన్ కాదు, దేశంలో ఉంది. బీజేపీకి లాస్ట్ టైం 303 సీట్స్ వచ్చాయి. ఎన్డీఏ పక్షాలతో కలిపి 353 వచ్చాయి. ఎన్డీఏకు 400 ఎప్పుడైనా వస్తాయి, ఇప్పటికే 400 ఉన్నట్టు లెక్క. అది మోడీ అన్నాడు 353, మాకు ఆల్రెడీ 400 ఉన్నాయని. ఎందుకంటే పేరుకు ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీలకు 353 ఉండొచ్చు, కానీ మీకు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతా దళ్ ఇలాంటి పార్టీలన్నీ ఈ 5 ఏళ్లలో బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. అసలు అందువల్ల మోడీ అన్నట్లు ఎన్డీఏ పర్సే 353 ఉన్న ఈ పార్టీల అన్నీ కలిపితే 400 అయిపోతాయి. సో అందువల్ల ఎన్డీఏకు ఎంత వస్తాయనేది ఇష్యూ కాదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎన్డీఏలో లేని వాళ్ళు కూడా ఎన్డీఏలో ఉండొచ్చు, ఇప్పుడు ఇండియా కూటమిలో లేని వాళ్ళు కూడా ఇండియా కూటమిలో ఉండొచ్చు. అందువల్ల ఒక్కసారి లోక్సభలో నెంబర్స్ను బట్టి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్న దాన్ని బట్టి ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ జరగచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ పోటీ పడి మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. 2019 తర్వాత ఈ 2 పార్టీలు పోటీ పడి బీజేపీ మద్దతు ఇచ్చాయి. అందువల్ల ఇలా దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. మన దగ్గర టీడీపీ, వైసీపీ కాదు, దేశంలో చాలా పార్టీలు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వారు ఎటైనా మారే అవకాశం ఉంది. అందువల్ల ఎన్డీఏకు 400 అనేది ఇష్యూనే కాదు, అది వచ్చే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వస్తే అది 250తో వచ్చినా, 270తో వచ్చినా, 300తో వచ్చినా, 370తో వచ్చినా మీ ఎన్డీఏకు 400 రావడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. అందువల్ల అది ఇష్యూ కాదు. ఇక భారతీయ జనతా పార్టీకి మరి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇప్పుడు క్వశ్చన్. 2014లో 282 సీట్స్ వచ్చాయి. 2019లో 303 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు 370 వస్తాయని టార్గెట్ పెట్టారు. 370 పెట్టడానికి ఏ సఫాలజీ ఆధారం కాదు, అది ఏ ఎలక్షన్ సైన్స్ ఆధారం కాదు. 370 అనేది ఆర్టికల్ 370తో లింక్ అవుతుంది కనుక ఒక ఎమోషనల్ అపీల్ కొరకు 370 ఫిగర్ ఇచ్చారు. ఆ 370 ఫిగర్కి ఏ ప్రాతిపదిక లేదు. మరి 370 వస్తాయా? భారతీయ జనతా పార్టీకి ఉన్న బలంలో ఏమైనా తగ్గుతాయా, పెరుగుతాయా? మన ఒక్కసారి భారతదేశ చిత్రపటాన్ని మనందరికీ గుర్తుంది కనుక ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. పై నుంచి వద్దాం. జమ్మూ కాశ్మీర్లో 6 సీట్లు ఉంటాయి. సో ఈ 6 సీట్లలో పెద్దగా అటు ఇటు ఏం మారేది ఏమి ఉండదు. ఈవెన్ కశ్మీర్ లోయలో కూడా బీజేపీ ఇప్పుడు పోటీ చేయడం లేదు. కశ్మీర్ లోయలోని 3 సీట్లు మీకు అక్కడ బీజేపీ తన ప్రాక్సీస్తో పోటీ చేస్తాం. అంటే రేపు ఎన్నికలు అయ్యాక బీజేపీకి మద్దతు ఇచ్చే 2 పార్టీలు, అప్నీ పార్టీ అని, అలాగే జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అని, ఈ 2 పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు. కశ్మీర్ లోయలో బీజేపీ పోటీ చేయకుండా ఈ 2 పార్టీలకు మద్దతు ఇస్తుంది ఇండైరెక్ట్గా. వాళ్ళు ఒక రకంగా బీజేపీ ప్రాక్సీస్. సో అక్కడ 1 సీటా 2 సీట్ల అది పెద్ద టోటల్ టాలీకి మార్పు రాదు. మీరు ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి కిందికి రండి, హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు. సో ఆ స్టేట్ కూడా మనకంత ప్రాధాన్యత కాదు బలాబలాల్లో మారటానికి. పంజాబ్లో 13 సీట్లు. పంజాబ్లోని 13 సీట్స్లో మీకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 4 పార్టీల మధ్య పోటీ నడుస్తుంది. మీకు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూడా ఇక్కడ ఏం పొత్తులేదు. పక్కన ఢిల్లీలో పొత్తుంది కానీ పంజాబ్లో పొత్తులేదు. సో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏమైనా తేడా కొడుతుందా? కానీ అక్కడ బీజేపీ చాలా వీక్ పార్టీ. సో అందువల్ల బీజేపీ ప్రత్యేకంగా పంజాబ్లో బలం పుంజుకునే అవకాశం తక్కువ. ఏమైనా ఉంటే జాతీయ పార్టీ కనుక కాంగ్రెస్కి రావాలి,
రాష్ట్రంలో అధికారం ఉంది కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి రావాలి. ఒకవేళ శిరోమణి అకాలీదళ్ కనుక తన బలాన్ని పెంచుకుంటే సో అక్కడ ఏదైనా బీజేపీకి ఉపయోగపడచ్చు. కానీ అక్కడ కూడా ఆడయ్యే అవకాశాలు అయితే పెద్దగా లేవు. ఇక జమ్మూ కాశ్మీర్, అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోతే ఢిల్లీలో 7 స్థానాలు ఉన్నాయి. ఢిల్లీలో 7 స్థానాల్లో 2019లో 7 సీట్లు బీజేపీ గెలుచుకుంది. సో మనం చాలాసార్లు చెప్పుకున్న ఢిల్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తారు, లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తారు. సో ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఉంటుందా, బ్రేక్ అవుతుందా అనేది పాయింట్. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కేవలం 18% ఓటింగ్ మాత్రమే వచ్చింది. కాంగ్రెస్ సెకండ్ పొజిషన్లో ఉంది. 5 స్థానాల్లో కాంగ్రెస్ 2వ పొజిషన్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాల్లోనే సెకండ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. సో కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రజల్లో ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు మోడీ కావాలా వద్దా అన్నప్పుడు మోడీయే కావాలి అన్నారు. కానీ కేజ్రీవాల్ జైల్లో ఉండాలా, బయట ఉండి ముఖ్యమంత్రిగా సర్వ్ చేయాలా అంటే ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ బయట ఉండాలి అని అంటారు. సో భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనం పొందిందని నేను అనుకోను. ఏమైనా ఉంటే 1, 2, 3, 4 ఎన్ని సీట్లు కోల్పోతుందో చెప్పలేం. కానీ ఇప్పటివరకు వస్తున్న వార్తలు అయితే ఢిల్లీలో 7 సీట్లు బీజేపీ మళ్ళీ గెలవకపోవచ్చు అని. సో అందువల్ల అక్కడ ఖచ్చితంగా ఎన్ని సీట్లు చెప్పలేం కానీ నష్టం జరుగుతుందని. ఇక రాజస్థాన్లో 25 సీట్లు, 25లో దాదాపు అన్ని సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. సో అక్కడ కూడా ఈస్ట్ రాజస్థాన్, జైసల్మీర్, బాల్మీర్, బికనీర్, సికార్ ఈ ప్రాంతంలో బాగా వ్యతిరేకత ఉంది అని, రాజ్పూట్ యాంగర్ కూడా ఇక్కడ తీవ్రంగా ఉంది. సో అందువల్ల రాజస్థాన్లో ఇప్పుడున్న సమాచారం వస్తున్న వార్తలైతే బీజేపీకి అక్కడ ఆడయ్యే అవకాశం ఏం లేదు కదా. బీజేపీ దాదాపు అన్ని సీట్లు గెలుచుకొని ఉంది కనుక ఏమైనా ఉంటే అక్కడ కూడా కొన్ని సీట్లు అవి 2 పోతాయా, 3 పోతాయా, 5 పోతాయా చెప్పలేం. కానీ రాజస్థాన్లో కూడా బీజేపీకి ఎన్నో కొన్ని సీట్లు పోతుంది, లేదా ఒకవేళ వచ్చినా ఉన్న సీట్లే వస్తాయి, ఆడయ్యే అవకాశం అయితే లేదు. సో మీరు అలా కిందికి వస్తూ రాజస్థాన్ తర్వాత మీకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో 29 సీట్లు, ఛత్తీస్గఢ్లో 11 సీట్లు. సో ఈ 40 సీట్లలో కాంగ్రెస్ బీజేపీయే దాదాపు అన్ని గెలుచుకుంది. సో అందువల్ల ఇక్కడ బీజేపీ దాదాపు అన్ని గెలుచుకున్న స్టేట్స్ ఇవన్నీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 స్టేట్లలో కలిపితే 65 సీట్లు ఉంటే 60కి పైగా బీజేపీ దగ్గర ఉన్నాయి. ఇంకా కొత్తగా ఆడయ్యేది ఏమీ లేదు. ఏమైనా ఉంటే అక్కడ కాస్త ఇంకా వీక్ దెబ్బతినటానికే స్కోప్ తప్ప ఆడేయడం లేదు. 65లో 60కి పైగా సీట్లు గెలుచుకున్నాక ఏం యాడ్ అవుతుంది? అందువల్ల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీకి ఆడయ్యే ప్రసక్తే తెలియదు. ఏమైనా ఉంటే సబ్ట్రాక్ట్ కావాల్సిందే. ఇక హర్యానా, ఢిల్లీ తర్వాత బాగా దెబ్బతినే అవకాశం ఉన్న స్టేట్ హర్యానా. మీకు మొత్తం హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి బాగా ఛాలెంజింగ్గా ఉన్నటువంటి స్టేట్ హర్యానా. హర్యానాలో 10 సీట్స్ ఉన్నాయి. లాస్ట్ 2019 ఎలక్షన్లో 10కు 10 బీజేపీ గెలుచుకుంది. సో అందువల్ల ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో భారీగా దెబ్బతిన్నది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్తో పోలిస్తే ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మోర్ దెన్ 20% ఓటింగ్ బీజేపీకి కోల్పోయింది. తర్వాత జననాయక జనతా పార్టీతో కలిసి అధికారంలో ఉంది. జాట్ వ్యతిరేక సామాజిక వర్గాలను ఐక్యం చేసి బీజేపీ అక్కడ బలపడింది. కానీ ఇప్పుడు జాట్ ఓటు కన్సాలిడేట్ కాంగ్రెస్ వెనకాల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ జననాయక జనతా పార్టీ పైన బీజేపీతో కలవడం పట్ల వ్యతిరేకత, రైతు చట్టాల పట్ల వ్యతిరేకత, అగ్నివీర్ స్కీమ్ పట్ల వ్యతిరేకత, మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఇప్పుడు సైనీ ప్రభుత్వాలపైన వ్యతిరేకత, ఇవన్నీ వెరసి బీజేపీకి 10 సీట్లలో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉన్న రాష్ట్రం హర్యానా. తర్వాత మీకు గుజరాత్, నార్త్ ఇండియా కంప్లీట్ చేద్దాం. నార్త్ ఇండియాలో మనకున్న ఇంకో ముఖ్యమైన స్టేట్ ఉత్తరప్రదేశ్. యూపీలో 80 సీట్లు, 80 సీట్స్లో ఇప్పటికీ బీజేపీ 62 సీట్లు గెలుచుకుంది. ఇంకా మిత్రపక్షాలకు కొన్ని సీట్లు ఉన్నాయి. సో ఇక మిగిలినవి ఏంటి? ఆడ బీజేపీ గెలుచుకోవటానికి 80కి 80 అయితే గెలుచుకునే వాతావరణం అయితే లేదు కదా. సో అక్కడ కూడా ఆర్ఎల్డీని కలుపుకుంది కనుక కొంత అడిషనల్ అడ్వాంటేజ్ బీజేపీకి వస్తుంది. ఆర్ఎల్డీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీ, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో రైతు ఆధారిత బేస్ ఉన్న పార్టీ, జాట్ ఫార్మర్ బేస్ ఉన్న పార్టీ. సో యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి.
బీఎస్పీ విడిగా పోటీ చేస్తుంది, కానీ బాగా బలహీనపడ్డది. అలాగే ఎంఐఎం నాయకత్వంలోని అప్నాదల్లోని ఒక వర్గము, ఇలా చిన్న చిన్న కుల పార్టీలతో కలిపి ఒక ఫ్రంట్ ఉంది. సో అందువల్ల బీఎస్పీ ఎంఐఎం నాయకత్వంలోని కూటమి గనక యాంటీ బీజేపీ ఓట్లు పెద్ద ఎత్తున చీలిస్తే చెప్పలేం, కానీ ఎస్పీ కాంగ్రెస్లో కాస్త ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అయితే 10-15 సీట్లు బీజేపీ కోల్పోతుంది అంటున్నారు. సో అక్కడ ఆడయ్యే అవకాశం అయితే యూపీలో కూడా లేదు, ఏమైనా ఉంటే దెబ్బతినే అవకాశమే తప్ప. సో ఇక మీకు బీహార్, జార్ఖండ్, బీహార్లో 40 సీట్లు, జార్ఖండ్లో 14 సీట్లు. సో బీహార్లో కూడా లాస్ట్ టైం ఎన్డీఏ భారీగా గెలుచుకుంది. సో అక్కడ అప్పుడు జేడీయూ, బీహార్లో ఎన్డీఏ ఇప్పుడు ఆ సీట్లు నిలబెట్టుకుంటుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే జేడీయూ బాగా బలహీనపడింది, బీహార్లో బీజేపీ బలహీనపడ్డదానికన్నా జేడీయూ బాగా బలపడ్డది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఒక బలమైన కూటమిగా ఎదుర్కొంటుంది. జార్ఖండ్లో 14 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ జార్ఖండ్, బీహార్లో కూడా తగ్గాల్సిందే తప్ప పెరిగేది ఏమీ లేదు. ఇది మీకు నార్త్ ఇండియా మొత్తం పిక్చర్ నేను ఇచ్చాను. ఇప్పుడు హిందీ స్టేట్స్ అన్నీ కలిపితే, సో ఇందులో నాన్ హిందీ స్టేట్స్ కూడా ఉండొచ్చు, కాశ్మీర్ లాంటి. ఓవరాల్గా ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సీట్లలో బీజేపీకి ఏమైనా తగ్గుతాయి తప్ప ఆడవేది లేదు. ఎందుకు కారణం అంటే బీజేపీ ఆల్రెడీ హైయెస్ట్ లెవెల్లో, సాచ్యురేటెడ్ లెవెల్లో సీట్లు తెచ్చుకుంది. అంటే ఇప్పుడు 100కు 95 మార్కులు వచ్చాక ఇంప్రూవ్మెంట్ స్కోప్ తక్కువ ఉంటుంది, 100కు 50-60 ఉంటే ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంటుంది. సో ఈ నార్త్ మొత్తం, నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీకి సాచ్యురేటెడ్ సీట్స్ ఉన్నాయి. సో నార్త్ పోతే మీకు నెక్స్ట్ గుజరాత్లో 26 సీట్లు, బీజేపీ 26కి 26 గెలుచుకుంది. ఇక ఆడయ్యేది ఏముంటుంది? సో 303 నుంచి 370 కావటానికి 400 కాదు, స్కోపే లేదు అక్కడ గుజరాత్. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి రకంగా ఉండదు, తెలంగాణలో లేదు. లెట్ మీ కంప్లీట్ అండి. మీరు నార్త్ నుంచి డైరెక్ట్ తెలుగు స్టేట్లకు రాలేం కదా. మధ్యలో వెస్ట్రన్ ఇండియాలో మీకు గుజరాత్, మహారాష్ట్ర తీసుకుంటే గుజరాత్లో 26, అంటే మనం ఒక ఇండియా పొలిటికల్ మ్యాప్ తీసుకొని మాట్లాడాలి. ఏదో పిక్ అండ్ చూజ్ లాగా అక్కడోటి ఇక్కడోటి మాట్లాడితే బీజేపీకి 370 వస్తాయా, 400 వస్తాయా చెప్పలేం కదా. సో అందువల్ల నార్త్ ఇండియా తర్వాత కీలకమైన పార్టీ, ఎందుకు నేను నార్త్ మొదలు పెట్టానంటే సౌత్ అనేది బీజేపీకి వీక్ ప్లేస్ మొదటి నుంచి కూడా. సో బీజేపీకి బలం ఉన్నటువంటి ప్రాంతం నార్త్ అండ్ వెస్ట్. సో నార్త్ పోతే వెస్ట్లో మీకు గుజరాత్లో 25, మహారాష్ట్రలో 48, గుజరాత్లో 26 సారీ. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంది. గుజరాత్లో 26కి 26 సీట్లు బీజేపీ గెలుచుకుంది కనుక ఆడయ్యే అవకాశం లేదు. ఏమైనా 1-2 పోతే పోవాలి, లేకుంటే మొత్తం మళ్ళీ గెలవాలి. సో గుజరాత్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని అయితే నిలుపుకుంటుంది, అనుమానమే లేదు. అయితే ఏమైనా దెబ్బతింటే 1 or 2 సీట్స్ కొంత ట్రైబల్ ఏరియాస్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. పాటీదార్, పటేళ్లకు, రాజ్పూట్లకు మధ్య గ్యాప్ ఉంది. సో వీటి వల్ల ఏమైనా పోతే 1-2 పోవాలి తప్ప పెరిగేది అయితే ఏం లేదు. మహారాష్ట్ర చాలా కీలకమైన స్టేట్, ఇక్కడ 48 సీట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఈ టైంకు కంప్లీట్గా పొలిటికల్ కొరిలేషన్ మారిపోయింది. లాస్ట్ టైం బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసింది. సో అక్కడ ఏ రకంగా చూసినా ఒక 20 సీట్ల బీజేపీ, ఎన్డీఏకు 20-25 సీట్లు దాటి రావని అంచనా. సో చూడాలి ఏమవుతుంది, ఎందుకంటే బలంగా ప్రత్యర్థులు ఉన్నారు. సో మహారాష్ట్రలో బీజేపీకి ఒక కన్సర్న్ ఉన్నటువంటి స్టేట్స్లో మహారాష్ట్ర, బీహార్ ఒకటి. ఎందుకంటే బీహార్, మహారాష్ట్రలో 2 ఫార్మిడబుల్ అలియన్సెస్. సో ఈ నార్త్ అండ్ వెస్ట్ కలిపితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 6, హిమాచల్ ప్రదేశ్ 4-10, ఢిల్లీ 7-17, రాజస్థాన్ 25-42, పంజాబ్ 13-55, యూపీ 80, 135, ఉత్తరాఖండ్ ఉంది ఇంకా 5 సీట్స్ 140, బీహార్ 40, జార్ఖండ్ 14, 194, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 243, మీకు గుజరాత్ 269, 270. సో ఈ మొత్తం బెల్ట్ మీరు తీసుకుంటే మీకు బీజేపీకి ఆడయ్యే అవకాశం ఎక్కడా కనబడతలేదు మీకు ఈ మొత్తం ఆల్ స్టేట్స్లో. సో ఎక్ట్రాస్ నేను ఇప్పుడు మీకు అక్కడి నుంచి ఇది దాకా చెప్పాను. ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ దాదాపు బాగా 5 సీట్లే కనుక అది పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇక మీకు కీలకమైంది ఇక ఈస్ట్, నార్త్ వెస్ట్ తర్వాత ఈస్టర్న్ ఇండియా. బీజేపీకి పెరుగుతుంది అని ఆశ పెట్టుకుంటున్న ప్రాంతం ఈస్టర్న్ ఇండియా. ఈస్టర్న్ ఇండియాలో మీకు బెంగాల్లో 42 సీట్స్ ఉంటాయి. అందులో బెంగాల్లో ఉన్న 42 సీట్లో బీజేపీ ఆల్రెడీ 18 సీట్లు గెలుచుకునింది. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అక్కడ పెరుగుతాయని అంటున్నారు. చూడాలి ఆడ పెరుగుతాయా, ఏమన్నా అవకాశం ఉంది. ఎందుకంటే
తృణమూల్ వర్సెస్ బీజేపీ భీకర పోటీ ఉంది. కాంగ్రెస్ లెఫ్ట్ సెపరేట్గా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ లెఫ్ట్ కనుక బలము ఓటింగ్ పెరిగితే బీజేపీ ట్రయాంగులర్ కంటెస్ట్లో ఏమైనా లాభపడుతుందో చూడాలి. ఇక తర్వాత ఒరిస్సాలో 21 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ బిజు జనతాదళ్ బీజేపీల మధ్య ఎలక్షన్ పొత్తు కొరకు కూడా ప్రయత్నం జరిగింది, కానీ ఆ పొత్తు ఫెయిల్ అయింది. సో అక్కడ ఆల్రెడీ సగం సీట్లు 8 సీట్లు బీజేపీకి ఉన్నాయి. సో 8 నుంచి అక్కడ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందని బీజేపీ ఆశ. సో బీజేపీకి ఏమైనా ఇంప్రూవ్ అయితే వెస్ట్ బెంగాల్లో ఇంప్రూవ్ కావాలి, మీకు ఒడిస్సాలో ఇంప్రూవ్ కావాలి. సో ఈ 2 స్టేట్లలోనే ఇంప్రూవ్మెంట్కు బీజేపీ ఆశపడుతుంది. ఒడిస్సాలో 8 సీట్స్ ఉన్నాయి కనుక ఆడొక 5 or 6 ఏమైనా పెరుగుతుందా అని, బెంగాల్లో ఏమైనా పెరుగుతుందా అని. సో ఇక్కడ ఈస్టర్న్ ఇండియాలో ఒక 10 సీట్లు ఒకవేళ పెరిగినా 10-15 మీకు నార్త్లో ఒక 10 సీట్లు 15 సీట్లు తగ్గే అవకాశం ఉంది. సో అందువల్ల అక్కడ ఈవెన్ అవుట్ అవుతుంది. ఇకపోతే సౌత్కి వచ్చే వరకు కేరళలో 20 సీట్లు. కేరళలో మేము ఎంటర్ అవుతామని ఇప్పుడు అమిత్ షా చెప్తున్నాడు. కానీ కేరళలో గత చరిత్ర అంతా తీసుకుంటే ఓటింగ్ పెరిగిన చరిత్ర తప్ప సీట్లు పెరిగిన చరిత్ర లేదు. తమిళనాడులో 39 సీట్స్, అన్ని ప్రిడిక్షన్స్ కూడా డిఎంకే నాయకత్వంలోని ఇండియా కూటమి స్వీప్ అవుతుందని. సో బీజేపీ ఓటింగ్ డబుల్ డిజిట్ రావచ్చు, కానీ సీట్లు వస్తాయా అనేది అనుమానమే. కేరళలో తమిళనాడులో 0 ఉండొచ్చు, లేదా 1 or 2 సీట్స్ గెయిన్ అవుతే గెలవచ్చు. ఇప్పుడు తిరువనంతపురం లాంటి చోట కూడా శశి థరూర్కు రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర మంత్రి చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు. సో ఇలా 1 or 2 సీట్స్లో కేరళ తమిళనాడులో కలిపితే యాడ్ కావచ్చు, యాడ్ కాకపోవచ్చు కూడా. ఇక మళ్ళీ కర్ణాటక మనకు కీలకమైన స్టేట్. ఇక్కడ 28 సీట్లు ఉంటే బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో 28లో 25 గెలుచుకుంది. ఒక సీటు సుమలత బీజేపీ సపోర్టెడ్ ఇండిపెండెంట్ గెలిచారు. సో 26 సీట్లు ఉన్నాయి. మీరు ఏ రిపోర్ట్ చూసినా ఈ 26 సీట్లు గెలుచుకునే అవకాశం అయితే బీజేపీకి లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ ఎలక్షన్ పర్ఫామ్ చేసిన స్కోపే లేదు. సో అక్కడ చూస్తే కనీసం ఒక 10 సీట్లైనా బీజేపీ డెఫినెట్గా కోల్పోతుంది. ఈవెన్ అంతకన్నా ఎక్కువ కోల్పోవచ్చని ఇప్పుడు ఈ దిన లాంటి పత్రికల మీడియా సంస్థల సర్వేలు చెప్తున్నాయి. అన్ని ఛానళ్ళు, దేశంలో ఉన్న ప్రతి జాతీయ ఛానళ్ళు, రాజకీయ పండితులంతా చెప్పేది కర్ణాటకలో బీజేపీ బలం తగ్గుతుంది అని. కనీసం ఒక 10 సీట్లైనా తగ్గవచ్చు అని. సో కర్ణాటకలో 10 సీట్లు కూడా తగ్గితే మీకు బెంగాల్లో, ఒరిస్సాలో పెరిగింది, ఒకవేళ పెరిగితే అది కూడా గ్యారంటీ లేదు. ఆ పెరిగింది నార్త్ అండ్ వెస్ట్లో తగ్గేదాంతో బ్యాలెన్స్ అవుతుంది. కేరళలో, తమిళనాడులో కాస్తంత పెరిగినా ఇక పెరగడానికి అవకాశం ఉంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్స్ ఉన్నాయి, తెలంగాణలో 17 సీట్స్ ఉన్నాయి. ఆ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన సీట్లు 6. సో ఎంత పెరిగినా 6 పెరగడం, అంతకన్నా ఎక్కువ పెరగదు కదా. సో అమిత్ షానే ఇవాళ ఇంటర్వ్యూ చెప్పారంటే మాకు అక్కడ 17 సీట్లు వస్తాయని. సో 8 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చేశారు అమిత్ షానే. సో చంద్రబాబు నాయుడు 22, 23 వస్తాయి, 25 వస్తాయి అంటున్నారు, అమిత్ షా అనడం లేదు. సో అక్కడ చూడాలి. ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. పాపులర్ టాక్ కూటమి వస్తుంది అంటున్నారు, కానీ అదే సమయంలో కొంతమంది కాదు, అంతర్లీనంగా అండర్ కరెంట్గా వైసీపీకి ఉందంటున్నారు. సో లెటర్స్ సి, ఒకవేళ పెరిగితే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఏపీలో పెరుగుతుంది అంటున్నారు. సో బీజేపీకి ఏపీలో, తెలంగాణలో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. తెలంగాణలో 4 సీట్లు ఉన్నాయి, పెరిగితే 6, 7, 8 కావచ్చు, లేదంటే 3 కావచ్చు. సో అందువల్ల ఒకవేళ పెరిగిన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఇక్కడ ఒకవేళ పెరిగిన ఒక 10 సీట్లు పెరగచ్చు, లేదా 10-12 సీట్స్ పెరగకపోయినా ఆశ్చర్యం లేదు. కానీ పెరిగినా కూడా 10-12 సీట్లు, అది కర్ణాటకలో కోల్పోతుంది. ఇక నాకు చెప్పండి, మీకు దేశం మొత్తం చెప్పాను. ఇలా మిగిలింది ఏంటి, నేను వదిలేసింది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్లు, గోవాలో 2 సీట్లు, మిజోరాం, మణిపూర్లో చెరో 2 సీట్లు, మణిపూర్లో 2, మిజోరాంలో 2, నాగాలాండ్లో 1 సీటు, సిక్కింలో 1 సీటు, గోవాలో 2 సీట్లు, తర్వాత ఈ లక్షద్వీపులు, ఇలాంటి అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సీట్లు. సో మొత్తం మీకు దేశంలో ఏ రాష్ట్రము మిగిలకుండా, అస్సాం కూడా ఒక ముఖ్యమైన స్టేట్, అట్లా 14 సీట్లు ఉన్నాయి. సో అస్సాంలో ఉన్నటువంటి 14 సీట్స్లో బీజేపీకి పెరిగే స్కోప్ ఉంది. సో మీకు పెరిగే స్కోప్ ఉన్న స్టేట్లు బెంగాల్, ఒరిస్సా, అస్సాం వాళ్ళ నమ్మకం పెట్టుకున్నారు. ఈ 3 స్టేట్లలో పెరిగేది, తగ్గేది కర్ణాటకలో బెంగాల్, ఒరిస్సా, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆశలు పెట్టుకుంది పెరుగుతుందని. సో ఈ 5 రాష్ట్రాల్లో పెరిగితే, ఒకవేళ 5 పెరగచ్చు, లేదా 3-4 రాష్ట్రాలు పెరగచ్చు.
అంతమంది కర్ణాటకలో భారీగా తగ్గే అవకాశం ఉంది. మీరు దేశం మొత్తం మీద కూడా అక్కడో ఇక్కడో చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. బట్ ఏ లెక్క చూసినా కూడా ఇప్పుడు నేను చెప్పిన పెరిగితాయి అనుకున్నవి పెరిగి దెబ్బ తగులుతాయి అనుకున్నవి తగలకపోయినా కూడా మీకు 303 నుంచి ఒక 5 సీట్లు 10 సీట్లు పెరగచ్చు తప్ప 378 అయ్యే అవకాశం లేదు. ఇంకేమైనా ఉంటే 303 కన్నా పడిపోయే అవకాశమే ఎక్కువ. అందుకే మీకు వివిధ ప్రొజెక్షన్లు చూసుకున్నా ప్రశాంత్ కిషోర్ 303 ±10-20 అంటున్నాడు. ఇయాన్ బ్రెమ్మర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ 305 ±10 అన్నాడు. యోగేంద్ర యాదవ్ అయితే 70 సీట్లు ఖచ్చితంగా బీజేపీ పడిపోతాయి, 230 పడిపోతాయి అంటున్నారు. సో అందువల్ల ఇప్పుడు నేను చాలా కన్జర్వేటివ్గా చాలా ఆప్టిమిస్టిక్గా బీజేపీకి పిక్చర్ ఇస్తే కూడా ఎక్కడ 370 వచ్చాయి. అంటే 303 నుంచి 370 బీజేపీకి, ఎన్డీఏకి 400. ఎన్డీఏకి 400 పక్కా పెట్టని ఇంతకుముందు చెప్పినట్టు ఎట్లాగో వస్తాయి. సో 303 to 370 అంటే 67 సీట్లు పెరగటానికైతే రాజకీయ వాతావరణం లేదు. అన్లెస్ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్స్, మనకు తెలియని వేవ్ ఏమైనా మోడీ పట్ల ఉంటే తప్ప 67 సీట్లు పెరగటానికి స్టేట్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు మీకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఉన్న రాజకీయ చిత్రాన్ని విత్ నెంబర్స్ చెప్పారు. 543 లోక్సభ సీట్లకు కాను మీకు 543 సీట్లు. ఈవెన్ ఇప్పుడు చిన్న చిన్న చండీగఢ్, లక్షద్వీపులు, అండమాన్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్లో ఉన్న చిన్న చిన్న స్టేట్లతో సహా చెప్పారు. సో అందువల్ల పొటెన్షియల్ 370 వచ్చే ప్రసక్తే లేదు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం. సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్స్ తప్ప. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి సార్? కాంగ్రెస్కు 100 అయినా రావచ్చు అంటారు? అంటే బీజేపీకి వచ్చిన సీట్లను బట్టి కాంగ్రెస్కి 100 రావడమే ఒక పెద్ద ఛాలెంజ్. ఒకవేళ వస్తే ఇదివరకు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో 100 రావటానికి ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. సో బిలో 100 ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. ఇక రాహుల్ మోదీకి పోటీనే కాదు అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ విషయాన్ని ఖర్గే కూడా చెప్తూ ఉన్నారు సార్. ఈసారి మోదీ వెసెస్ రాహుల్ కాదు, మోదీ వెసెస్ ప్రజలు అని చెప్పి, ప్రజలతోనే ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్పి. సో ఎందుకు ఖర్గే రాహుల్ ప్రధాని మోదీకి పోటీ కాదు అని చెప్పడాన్ని రకంగా అర్థం చేసుకోవాలి? బీజేపీ అనడం లేదు, బీజేపీ మోడీ వర్సెస్ రాహుల్ అంటుంది. బీజేపీ మోడీ వర్సెస్ రాహుల్ అంటుంది. బట్ రాహుల్ని బీజేపీ పదే చెప్తున్నది మోడీ వర్సెస్ రాహుల్ అని. మీకు మోడీ వర్సెస్ రాహుల్ కాదని చెప్పింది ఖర్గే. సో బీజేపీ చెప్పింది కాంగ్రెస్ ఎట్లా చెప్తుంది? కంప్లీట్గా డిఫరెంట్ చెప్తుంది కదా. సో మీకు ఎందుకు మోడీ వర్సెస్ రాహుల్ కాదు, మోడీ వర్సెస్ ప్రజలు అని చెప్పడంలో రాజకీయ వ్యూహం. ఎందుకంటే ప్రజలే మోడీని ఓడిస్తారని. ఇప్పుడు ఎందుకంటే దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం, ప్రజల్లో ఉండేటువంటి పబ్లిక్ పర్సెప్షన్ బట్టి పొలిటికల్ పార్టీస్ మాట్లాడాలి. పబ్లిక్ పర్సెప్షన్స్కు భిన్నంగా మాట్లాడితే ఆ పార్టీ విజయం సాధించదు. పాపులర్ పర్సెప్షన్ ఏంటి ప్రజల్లో? మోడీని ఓడించడం అంత సులభం కాదు, మోడీని ఓడించగలిగేటువంటి నాయకుడు ఎవరున్నారు? సో రాహుల్ గాంధీని చూసి ప్రజలు మోడీని ఓడిస్తారా? మమతా బెనర్జీని చూసి మోడీని దేశమంతా ఓడిస్తారా? కేజ్రీవాల్ని చూసి మోడీని దేశమంతా ఓడిస్తారా? సో ఈ ప్రశ్న పాపులర్ పర్సెప్షన్లో ఉంది. ఈ ప్రశ్న పాపులర్ పర్సెప్షన్లో ఉంది కనుక, అంటే ఈ పాపులర్ పర్సెప్షన్ బీజేపీ క్రియేట్ చేస్తోంది కనుక దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్గా ఖర్గే పెట్టాడు. అందువల్ల ఎవరూ ఉండాల్సిన అవసరం లేదు ప్రత్యర్థి, ప్రజలే మోడీకి ప్రత్యర్థి అని. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయ నాయకుడు ఉన్నప్పుడే పార్టీలు గెలవవు. ఏ ప్రత్యామ్నాయ నాయకుడు లేనప్పుడు కూడా పార్టీలు గెలుస్తుంటాయి, ఓడుతుంటాయి. మీకు దానికి ఉదాహరణ 2004లో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఒక బలమైన ప్రధాన ప్రత్యర్థిగా రాజశేఖర్ రెడ్డి ఎమర్జ్ అయ్యాడు కాంగ్రెస్లో. అందువల్ల రాజశేఖర్ రెడ్డి గెలిచాడు కదా అని అనుకుంటే 1989లో ఎన్టీ రామారావు ఓడిపోయాడు. ఎన్టీ రామారావుకు ప్రత్యర్థి ఎవరు కాంగ్రెస్లో? చెన్నారెడ్డా, జనార్దన్ రెడ్డా, విజయభాస్కర్ రెడ్డా, రాజశేఖర్ రెడ్డా, ఓ 10 మంది ఉన్నారు. ఎవరు ప్రధాన ప్రత్యర్థి అనేది లేనప్పుడు కూడా ఎన్టీ రామారావును ప్రజలు ఓడించారు. ఇందిరాగాంధీని 1977లో ఓడించినప్పుడు ఎవరు ఇందిరాగాంధీకి ప్రధాన ప్రత్యర్థి? మొరార్జీ దేశాయ, చంద్రశేఖర, మీకు అటల్ బిహారీ వాజ్పేయి, చౌదరి చరణ్ సింగా, ఎవరికి తెలియదు. కానీ ప్రజలు ఓడించాలనుకున్నారు, ఓడించారు. అంటే ఇందిరాగాంధీ వర్సెస్ పీపుల్గా ఫైట్ నడిచింది, ఇందిరాగాంధీ ఓడిపోయారు. అందువల్ల రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి బలమైన నాయకుడు ఉన్నప్పుడే ప్రజలు అధికారంలో ఉన్న వారిని ఓడిస్తారని ఏమీ లేదు.
అందువల్లనే ఆ మోడీకి పోటీ ఎవరు, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టీనా ఫ్యాక్టర్ ఉంది అని పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్లో ఉంది కనుక అయ్యా రాహుల్ గాంధీ అవసరం లేదు, ప్రజలే మోడీని ఓడిస్తారు అని చెప్పడంలో ఒక మొదటి వ్యూహం. రెండోది, ఎప్పుడు కూడా రాజకీయాల్లో యుద్ధతంత్రంలో ఎత్తుగడలు ఏంటంటే శత్రువును కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకు తాకాలి అన్నది సూత్రం. సో అందువల్ల ప్రజలకు మోడీకి మధ్య వైరం అని చెప్పడం ద్వారా మోడీని ప్రజా వ్యతిరేక శక్తిగా అభివర్ణించడం అనేది ఖర్గే రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం ఏంటి, మోడీ వర్సెస్ రాహుల్ అనే క్యాంపెయిన్ ద్వారా బీజేపీ లాభపడుతుంది. అందుకే బీజేపీ పదే పదే మాకు రాహుల్ గాంధీయే ప్రత్యర్థి అన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తుంది. సో మోడీ వర్సెస్ రాహుల్ అని బీజేపీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మోడీ ఇమేజ్ ఏమో కాస్తంత తగ్గితే తగ్గచ్చు, కానీ భారీగా దెబ్బ తగలేదు. రాహుల్ గాంధీ ఇమేజ్ భారీగా పెరిగింది, కానీ స్టిల్ గ్యాప్ ఒక 20% ఉంది. మీరు ఏ రేటింగ్స్లోనే చూడండి, మోడీ రేటింగ్కు రాహుల్ గాంధీ రేటింగ్కు స్టిల్ ఈవెన్ టుడే ఒక 20% గ్యాప్ ఉంటుంది. దట్ ఈస్ అన్బిలీవబుల్ గ్యాప్. సో అందువల్లనే బీజేపీ కోరుకునేది ఏంటి, ఈ ఎలక్షన్ మొత్తం మోడీ వర్సెస్ రాహుల్గా నరేటివ్ ఉండాలి అని కోరుకుంటుంది. సో అది ఇండియా కూటమికి నష్టం కలిగిస్తుంది కనుక మోడీ వర్సెస్ రాహుల్ అనకుండా మోడీ వర్సెస్ ఇండియా అనే పేరు పెట్టుకోవడంలో కూడా ఉద్దేశం అది. తర్వాత రాహుల్ గాంధీనే ప్రధాన ప్రత్యర్థి అంటే అనేక రాష్ట్రాల్లో ఉన్న ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు పొలిటికల్ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అక్కడున్న రాష్ట్ర పరిస్థితులు కూడా ఛాలెంజ్. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, బెంగాల్లో మమతా బెనర్జీ రాహుల్ గాంధీ నాయకత్వం అని చెప్పలేదు, కేరళలో కమ్యూనిస్టులు చెప్పలేరు, యూపీలో సమాజ్వాదీ పార్టీ చెప్పలేదు. సో ఈ ఛాలెంజ్ ఉంటుంది. మీకు తమిళనాడులో చెప్పచ్చు రాహుల్ గాంధీ అని, తెలంగాణలో చెప్పచ్చు రాహుల్ గాంధీ అని, కర్ణాటకలో చెప్పచ్చు రాహుల్ గాంధీ అని. కానీ అనేక ఇతర స్టేట్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీ పంజాబ్లో కేజ్రీవాల్ చెప్పలేడు, యూపీలో అఖిలేష్ చెప్పలేడు, బెంగాల్లో మమతా చెప్పలేదు, కేరళలో కమ్యూనిస్టులు చెప్పలేరు. సో అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు ఉన్నటువంటి రాజకీయ కంపల్షన్స్ వల్ల కూడా మోడీ వర్సెస్ రాహుల్ అని చెప్పరు. అందుకే మీకు ఇండియా కూటమి అని పేరు పెట్టింది. యూపీఏ 3 అని పెట్టచ్చు కదా, యూపీఏ 3 అని ఎందుకు పెట్టలేదు? యూపీఏ 3కు ఇండియా కూటమికి ఉన్న తేడా అదే. సో అందువల్ల వ్యూహాత్మకంగానే ఖర్గే ఇది మోడీ వర్సెస్ రాహుల్ పోటీ కాదు, మోడీ వర్సెస్ పీపుల్ అని ఆర్గ్యూ చేయడంలో కారణం అది. నెక్స్ట్, ఇండియా కూటమి గెలిస్తే హిందువులు 2వ శ్రేణి పౌరులు అవుతారు అంటూ ఎన్నికల ప్రచారంలో మోదీ సంచలన ఆరోపణలు చేశారు సార్ ప్రతిపక్షాల మీద. అంటే మతపరంగా చూసుకుంటే భారతదేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలు హిందువులు. సో అలా జరిగే అవకాశం ఉందా? మోదీ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు? ఈ మతపరమైన ఒకవైపు మేము మతం గురించి మాట్లాడతలేమని అమిత్ షా అంటాడు, మేము ముస్లింల గురించి మాట్లాడుతున్న లేవని. అసలు హిందూ ముస్లిం అని తెస్తే రాజకీయాలకు నేను పనికిరాను అన్నాడు. ఇదే నరేంద్ర మోడీ వివిధ ఇంటర్వ్యూలో హిందూ ముస్లిం అనే డివిజన్ తెస్తే నేను రాజకీయాలకే పనికిరాను, అలా హిందూ ముస్లిం అనేవాళ్ళు ప్రజా జీవితానికి పనికిరారు, నేను చిన్నప్పుడు పెరిగిన వాతావరణం నాకు ఇప్పటికి గుర్తు, మా ఇంట్లో ఈద్ రోజు అన్నం వండేవారు కాదు, మా ఇరుగు పొరుగునున్న ముస్లిం స్నేహితులు వాళ్ళే ఆహారం పంపేవాళ్ళు అని చెప్పాడు. సో ఇది నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్. ఇంకో స్టేట్మెంట్ ఏంటి, హిందువులు 2వ శ్రేణి పౌరులు అవుతారు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు పెడతారు, మంగళసూత్రాలు ఆస్తులు అన్నీ తీసుకుపోయి ముస్లింలకు పెడతారు. సో దీనికి ఏదైనా ఒక ప్రాతిపదిక. ఇప్పటి వరకు భారతదేశంలో ఒక బీజేపీ పాలించగా మిగిలిన ఇప్పుడు 40 ఏళ్ళలో మన స్వాతంత్రం వచ్చింది, ఇవాళ ఇక్కడికి 77 ఏళ్ళు మనకు ఇండిపెండెన్స్ వచ్చి 2024లో ఉన్నాం. ఈ 77 ఇయర్స్లో బీజేపీ ఉన్నది ఎంత, ఒక 16-17 ఏళ్ళు. మిగతా 60 ఏళ్ళు బీజేపీ ఇతర ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అంటే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. పోనీ జనతా పార్టీ 3 ఏళ్ళలో బీజేపీ కూడా కొంత ఉంది కనుక మీకు 50-60 ఏళ్ళు ఉన్న ఇండియా కూటమి పక్షాల ప్రభుత్వాలు హిందువులను 2వ శ్రేణి పౌరులుగా మార్చిందా? ఇది ఒక చరిత్ర కదా. సో భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది ఊహాగానం, పాస్ట్ ఇది హిస్టరీ కదా. 2వ శ్రేణి పౌరులుగా హిందువులను మార్చిందా? హిందువుల మంగళసూత్రాలు తీసుకువెళ్ళి ముస్లింలకు ఇచ్చిందా? సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చారా?
సో హిస్టరీ షుడ్ ఆన్సర్ కదా. అలాగే ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇండియా కూటమి పక్షాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ తెలంగాణలో హిందువులు రెండో శ్రేణి పౌరులుగా బతుకుతున్నారా? మీరు హిందువే, నేను హిందువే, మనం ఏమన్నా సెకండ్ గ్రేడ్ సిటిజన్గా బతుకుతున్నామా? ఆ ఫీలింగ్ ఎవరికైనా మనకుందా? పోనీ తమిళనాడులో ఇండియా కూటమి ఉంది, తమిళనాడులో హిందువులు మేము రెండో శ్రేణి పౌరులు అయిపోయారా? కేరళలో ఇండియా కూటమి ఉంది, రెండో శ్రేణి పౌరులు అయ్యారా? బెంగాల్లో ఇండియా కూటమి ఉంది, అక్కడ రెండో శ్రేణి పౌరులు అయ్యారా? కర్ణాటకలో ఇండియా కూటమి ఉంది, కర్ణాటకలో హిందువులు రెండో శ్రేణి పౌరులు అయ్యారా? సో ఇన్ని స్టేట్లో ఎక్కడా హిందువులు రెండో శ్రేణి పౌరులు కాలేదు కదా. అంటే ప్రజల్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి విద్వేషాల ఆధారంగా ఎన్నికల్లో గెలవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు దేశాన్ని పాలించిన ప్రధానమంత్రి ఆశ్చర్యం వేస్తుంది, నా 10 ఏళ్లలో ప్రజలకు ఈ మంచి జరిగింది, దేశానికి ఈ మంచి జరిగింది, ఇంకా నేను ఈ అభివృద్ధి చేశాను, ఈ మార్పులు తెచ్చాను, నాకు ఓటేయని అడగాలి. సో నార్మల్గా 10 ఇయర్స్ ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ కదా. 10 ఇయర్స్ తర్వాత ఎన్నికలకు పోతూ తన పర్ఫార్మెన్స్ పైన ఎక్కడా చెప్పడం లేదు. మీరు ఎక్కడన్నా గమనించండి, క్యాంపెయిన్ మొత్తం హిందూ ముస్లిం తప్ప నీకు ఎక్కడా కూడా నా పర్ఫార్మెన్స్ ఇది అని. ఎందుకని పర్ఫార్మెన్స్ మోడీ చెప్పుకోలేకపోతున్నాడు? వాట్ ఈస్ ద వీక్నెస్? కారణం ఏంటంటే ప్రజలు మాకు ఉద్యోగాల సంగతి ఏంటి, మాకు పెరిగిన ధరల సంగతి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. సో ఎక్కడ పోయినా ప్రజలు ఇది అడుగుతున్నారు కనుక దానికి ఆన్సర్ చెప్పే పరిస్థితిలో మోడీ లేడు కనుక. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో ఎకనామిక్ గ్రోత్ రేట్ పడిపోయింది, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు దెబ్బతిన్నాయి, ధరలు అనూహ్యంగా పెరిగింది. దేశ చరిత్రలో మొదటిసారిగా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉంది. అంటే కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంటే పెద్ద కంపెనీలు ఏ మేరకు లాభపడ్డాయో ఉదాహరణ మీకు 2011లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ కన్నా 2.15 టైమ్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు రివర్స్ అయ్యి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సే కార్పొరేట్ ట్యాక్స్ కన్నా 1.15 టైమ్స్ ఎక్కువ ఉంది. దట్ ఇస్ అన్ ఇండికేషన్. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ పడిపోయింది. అందువల్ల ఎకానమీలో సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే ప్రకారం కూడా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ నుంచి తనను కాపాడేది మళ్ళీ మత భావోద్వేగమే అని మోడీ కంక్లూజన్కి వచ్చాడు కనుకనే మీరు కంప్లీట్ ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం హిందూ ముస్లిం తప్ప మరొకటి లేదు. అందువల్ల అందులో భాగమే హిందువులు రెండవ శ్రేణి పౌరులు అవుతారని, మెజారిటీగా ఉన్న హిందువుల్ని రెండవ శ్రేణి పౌరులు చేసి ఏ రాజకీయ పార్టీ అయినా బట్టకట్టగలుగుతుందా, మనగడ సాధించగలుగుతుందా? అది ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమైంది. కేవలం ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లాబ్ధి పొందటానికి, ఎకానమీ పైన మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేక ఎమోషన్స్ను రౌజ్ చేసేటువంటి ఒక ఎత్తుగడ. ఇక నితిన్ గడ్కరీని ఓడించేందుకు అమిత్ షా అండ్ మోదీ అలాగే ఫడ్నవీస్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేశారు అనేది సంజయ్ రౌత్ శివసేన యూబీటీ నాయకుడి ఆరోపణ. సార్ నిజంగా ఆధిపత్య పోరు ఉండవచ్చా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో? అంటే ఆధిపత్య పోరు ఉంది కనుకనే కదా గడ్కరీని కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా తొలగించేశారు. లేకపోతే ఏ ప్రాతిపదిక మీద పార్లమెంటరీ బోర్డు తొలగించారు? ఓడిపోవాలని సాధారణంగా అయితే పార్టీ పూర్వ అధ్యక్షులుగా పార్లమెంటరీ బోర్డులో కొనసాగాలి. రాజ్నాథ్ సింగ్ అదే విధంగా కొనసాగుతున్నాడు కూడా. మరి నితిన్ గడ్కరీ పక్కకు పెట్టారు కదా. అయితే నితిన్ గడ్కరీని ఓడించడానికి మోడీ అమిత్ షాలు అక్కడ ప్రయత్నం చేస్తున్నారన్నది ఆరోపణ. ఆ ఆరోపణకు ప్రాక్టికల్గా మనకు తెలిసే అవకాశాలు అక్కడ స్థానికంగా ఏం జరుగుతుంది అని. అందువల్ల ఆరోపణ నేనేం ధృవీకరించడం లేదు, కొట్టిపారేయడం లేదు. కానీ డెఫినెట్గా గడ్కరీ మోడీకి సవాల్గా మోడీ భావిస్తాడు. ఇది మొదటి ప్రశ్న, డైమెన్షన్. ఎందుకు భావిస్తారని దానికి ఆధారం ఏంటి అంటే నితిన్ గడ్కరీని కాంగ్రెస్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కకు పెట్టి మీకు మోడీని ప్రశ్నించడానికి అవకాశమే లేని వాళ్ళతో పార్లమెంటరీ బోర్డు నింపేశారు. మీరు పార్లమెంటరీ బోర్డు కాంపోజిషన్ చూస్తే అందులో 90% మంది మోడీని ప్రశ్న కూడా వేయలేరు. అలాంటి వాళ్ళందరినీ పెట్టారు. ఎందుకంటే గడ్కరీ లాంటి వాళ్ళు ఉంటే మోడీని క్వశ్చన్ చేయగలుగుతారని. లేదు, నితిన్ గడ్కరీ రేపు బీజేపీకి మెజారిటీ రాకపోతే, అంటే బీజేపీకి సొంతగా మెజారిటీ వస్తే మోడీని ఎవరు ఆపలేరు. కానీ నిజంగానే ఇప్పుడు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నట్లు బీజేపీ బలం 220కి పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఒక కాంప్రమైజింగ్ క్యాండిడేట్గా నితిన్ గడ్కరీ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నితిన్ గడ్కరీకి ప్రతిపక్షాల్లో కూడా మంచి పేరుంది. నాకు ఇప్పటికి గుర్తు, పార్లమెంట్లో నితిన్ గడ్కరీని అప్రిషియేట్ చేస్తూ
కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోనియా, రాహుల్ గాంధీలతో సహా చప్పట్లు కొట్టి నితిన్ గడ్కరీ పర్ఫార్మెన్స్ను ప్రైజ్ చేశారు. సో ఆయన రవాణా మంత్రిగా కూడా నితిన్ గడ్కరీ మంత్రిగా కూడా ఆయన పర్ఫార్మెన్స్ అపోజిషన్ కూడా అప్రిషియేట్ చేసింది. సో నితిన్ గడ్కరీ ఈజ్ ఎ కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన 100 కోట్ల వ్యాపారాలు పరిశ్రమలు ఉన్నటువంటి సంపన్నుడైనా కూడా చాలామంది చెప్తుంటారు స్కూటర్ పైన నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్తాడట. సో అంత ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఆయన ఉంటాడు అని. సో అందువల్ల అంతటి నిబద్ధత కలిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, విస్తృతమైన రాజకీయపరమైన ఆమోదయోగ్యం ఉన్నటువంటి నాయకుడు. మోడీ, అమిత్ షాలతో పోలిస్తే గడ్కరీ ఈజ్ నాట్ ఎ పోలరైజింగ్ ఫిగర్, మోర్ యాక్సెప్టబుల్ ఫిగర్ ఫర్ ద అదర్ పార్టీస్ ఆల్సో. అందువల్ల బీజేపీకి బలం లేనప్పుడు మోర్ యాక్సెప్టబుల్ ఫిగర్ కావాలి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని ఎందుకు పెట్టారు, అద్వానీని పెట్టకుండా? వాజ్పేయి ఈజ్ మోర్ యాక్సెప్టబుల్ కంపేర్డ్ టు అద్వానీ కనుక. సో తర్వాత ఇవాళ మోడీతో పోలిస్తే ఖచ్చితంగా గడ్కరీ ఈజ్ రీజనబుల్లీ మోర్ యాక్సెప్టబుల్. అందువల్ల గడ్కరీ పార్లమెంట్కే రాకూడదని మోడీ ఆశించవచ్చు. అందులో తనకు పోటీ కనుక. ఎందుకంటే మోడీ హిస్టరీ చూసినా ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళను కూడా పక్కకు పెట్టారు. ఈవెన్ అద్వానీకి భారతరత్న ఇవ్వడం కూడా మోడీకి ఇష్టం లేదని. కానీ రకరకాల వైపుల నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల రామాలయ ప్రారంభ సందర్భంగా ఆ రామాలయ ఉద్యమానికి నాయకత్వం వహించిన అద్వానీకి ఇవ్వకపోతే కలవదు గనక అద్వానీకి ఇచ్చినారు. కానీ అదే సమయంలో అద్వానీకి ఇస్తూ మరో 4గురికి ఇవ్వడం ద్వారా దాన్ని డైల్యూట్ కూడా చేశాడు తెలివిగా. చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్ ఇలా చాలామందికి ఇచ్చి అందులో భాగంగా అద్వానీకి కూడా ఇచ్చారు. సో అందువల్ల అద్వానీ దేశ రాష్ట్రపతి కావాలి న్యాయంగా చూస్తే. సో ఏ రకంగా చూసినా అద్వానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి. కానీ అద్వానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కాలేదు కదా. వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు సౌత్ నుంచి పోటీకి రావచ్చు కదా. ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి ఆయన ఓపెన్గానే తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన క్రియాశీలక రాజకీయాల్లోనే ఉండాలని కోరికుంది అని. సో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాడు. ఇక మిగిలింది ఎవరు? యోగి ఆదిత్యనాథ్ పోటీ ఉండవచ్చని. అందుకే వార్తలు వస్తున్నాయి మోడీ మళ్ళీ గెలిస్తే యోగి ఆదిత్యనాథ్ను ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉండనివ్వరు అని. సో అందువల్ల రాజ్నాథ్ సింగ్ ఏమో చాలా లో ప్రొఫైల్ అయిపోయి అకామిడేట్ అయిపోయాడు. రాజ్నాథ్ సింగ్ పార్టీ మాజీ అధ్యక్షుడు అయి కూడా ఆయనే మోడీని ఎదిరించేటువంటి వాతావరణంలో లేడు. సో అందువల్ల ఖచ్చితంగా మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే తనకు వితిన్ ద పార్టీ కూడా ప్రత్యర్థుల్ని మోడీ సహించడు. ఇది మనకు హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. ఎంతోమంది నాయకుల్ని బీజేపీలో అగ్రనేతల్ని కూడా మోడీ పక్కకు పెట్టాడు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా బలమైన నాయకుడు. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు భారీగా తీర్పు చెప్పారు. అయినా కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ను బీసీ నాయకుడు అనేక సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. సో అందువల్ల మోడీకి పోటీగా ఉండగలిగే ఒక పవర్ఫుల్ లీడర్ శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఆయన రాష్ట్రంలోనే పక్కకు పెట్టేశారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ను కూడా రాష్ట్రంలోనే పక్కకు పెట్టేస్తారు అని అంటున్నారు. సో అందువల్ల మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూసిన ఎవరైనా గడ్కరీ లాంటి వారు రాకూడదు తనకు పోటీగా అని అనుకుంటారు. కానీ ఆయన నిజంగానే ప్రాక్టికల్గా నియోజకవర్గంలో ఆయన ఓడించడానికే పనిచేస్తున్నారో లేదో నాకు తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.